అందరూ అబ్రాడ్ బాలేదంటారు, జాబులు లెవ్వంటారు, కష్టపడుతున్నామంటారు, వచ్చే డబ్బులు సరిపోవట్లేదంటారు. చాలా యూట్యూబ్‌లో చాలా వీడియోలు అంటే అబ్రాడ్‌లో వ్లాగ్స్ చేసేవాళ్ళు గానీ, యూకే గానీ, యూఎస్ గానీ, ఆస్ట్రేలియా గానీ, "అరే! మస్తు కష్టమైతుంది మాకిక్కడొచ్చే డబ్బులన్నీ దానికే సరిపోతున్నాయి. ఇగ టాక్స్‌లు ఎంతెంతుంటాయంటే, అసలిగ మా బాధలు, మా కష్టాలు వర్ణనాతీతం. ఎవరికి జెప్పాలే" అని ఒకడు అబ్రాడ్‌లో ఉండే కష్టాలివి, తెలుగోడి కష్టాలివి, థంబ్‌నెయిల్స్ పెట్టుకుంటా రకరకాల వీడియోలన్నీ పెడతా ఉంటారు. ఇండియాలో ఉండే వాళ్ళ క్వెషన్ ఏంటంటే, "మరన్ని కష్టాల మధ్యన ఎందుకక్కడ బతకటం? ఇండియా రావచ్చు కదా!" ఇది క్వెషన్ అనమాట. ఇది తరతరాల నుంచి జరుగుతుందనమాట. అబ్రాడ్ బోయేటువంటి ప్రతి వాడు ఏమనుకుంటాడు అంటే, ఏముంది ఇగ 4 రోజులు ఎళ్లి ఒక చదువుకునేవాడైతే చదువుకున్న తర్వాత జాబ్ చేసుకొని ఒక 2, 3 ఇయర్స్ సంపాదించేసుకొని నేనొచ్చేస్తా డాడీ నాకేముందక్కడ నేనేం జేస్తా? మంచిగా వచ్చిన డబ్బులతోటి కొంచెం ఇక్కడ ఏదైనా బిజినెసో ఏదో పెట్టుకుంటా. లేదంటే కొంచెం ఇల్లు కొనేసుకొని జాబ్ జేసుకుంటా అంటాడనమాట. వచ్చేస్తా డాడీ కాస్త 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఇంక పోవడానికి బుద్ధి పుట్టదు. నెమ్మదిగా "అరేయ్! ఇంకెన్ని రోజులురా పెళ్లి చేసుకోరాదురా" అని వాళ్ళంటారు. అమ్మాయి అయితే "అమ్మ పెళ్లి చేసుకో అమ్మ" అంటారు. సరే డాడీ సంబంధం చూడండి అంటారు. పెళ్లి చేసుకుంటారు. నెమ్మదిగా పెళ్లయిన తర్వాత ఇది ఇప్పుడే కదా పెళ్లయింది. ఇంకా ఇద్దరం సంపాదించుకుంటున్నాం గదా! ఒక 2, 3 ఏళ్ళు మంచిగా 4, 5 ఏళ్ళు సంపాదించుకొని కాస్త వెనక్కొచ్చేస్తే ఒక ఓన్ హౌస్ ఉంటది. ఇగ సంపాదించి మనం బిజినెస్ బెట్టుకోవచ్చు నెమ్మదిగా అని జెప్పి అటు వాళ్ళ ఫ్యామిలీని, ఇటు వీళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ జేస్తారు. ఆ 2 ఏళ్ళు కాస్త, 3 ఏళ్ళు కాస్త 4 ఏళ్లలో ఈలోపు ఒకడు బయటకొస్తాడు. వాడింతైతాడు. పిల్లలు పాపము వస్తే అడ్జస్ట్ గాలేరు గదా! చిన్న పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు నెమ్మదిగా. ఇక్కడ స్కూలింగ్ చాలా బావుంటది. డిసిప్లిన్ ఉంటది.